పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ధ్యాన శ్లోకాలలో 3వ శ్లోకాన్ని తెలుసుకుంటున్నాం. 3వ శ్లోకం. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మను వర్ణిస్తున్నారు కవి గారు. ప్రపన్న పారిజాతాయ, ఎవరైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయిస్తారో, ఆ పరమాత్మే దిక్కు అని అనుకుంటారో, అంటే భక్తి భావంతో ఆయన్నే నమ్ముకుంటారో, అటువంటి వాళ్లకు ఆయన ఎటువంటి వాడట? కృష్ణ పరమాత్మ పారిజాతాయ, పారిజాత వృక్షం వంటి వాడట. పారిజాత వృక్షం అంటే స్వర్గలోకంలో ఉండే కల్పవృక్షం. ఆ కల్పవృక్షం లాంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. అంటే కల్పవృక్షం ఏం చేస్తుంది? కోరిన కోరికలు తీరుస్తుంది. కానీ కల్పవృక్షం ఎటువంటిది? స్వర్గలోకంలో ఉండే వాళ్ళ యొక్క కోరిన కోరికలు తీరుస్తుంది. కానీ కృష్ణ పరమాత్మ అటువంటి వాడు కాదు. కోరిన కోరికలతో పాటు మోక్షం అనే కోరికను కూడా తీర్చగలంత గొప్పవాడు. కాబట్టి ఆ వృక్షం కూడా ఆయనతో సమానం కాదు, అంతకన్నా మించినవాడు ఆయన. కాబట్టి కోరిన కోరికలు తీరుస్తూ చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదించగల శక్తి కలవాడు కృష్ణ పరమాత్మ అనే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా స్తోత్రవేత్రైక పాణయే, పాణయే తన చేతి యందు కొరడా ధరించి ఉన్నాడు. అంటే చండ్రాకోల ముళ్ళుకట్ట ధరించి ఉన్నాడు. ఎందుకు? ఆ గుర్రాలను అదిలించడానికి. అంటే రథసారథిగా, అర్జునుడికి రథసారథిగా ఉండి ఆ గుర్రాలను తోలడానికి కోసంగా ఆ ముళ్ళుకల చేతిలో పట్టుకో అన్నాడు. మరి ఎందుకంటే అక్కడ మనకు సంకేతంగా ఏం చెప్పారు మనకి? ఆ గుర్రాలు అనేవి మన మనస్సుకి, మన జ్ఞానేంద్రియాలకు సంకేతంగా చెప్పబడ్డాయి. అటువంటి వాటిని కంట్రోల్ చేయగల శక్తి ఆ కృష్ణ పరమాత్మకు ఉన్నది అని చెప్తున్నారు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, పరమాత్మ అయింది అర్జునుడికి రథసారథిగా ఉండడం చాలా గొప్ప విషయం అసలు. అంటే యుద్ధంలో తాను పాల్గొనని, తాను ఆయుధం పట్టనని అంటే అర్జునుడు తన రథం మీద కూర్చొని రథం నడపమంటే అందుకు అంగీకరించాడంటే అంత భక్త పరాధీనుడు. అంటే తన భక్తుడైన అర్జునుడు కోరుకుంటే ఆయన రథసారథి కావడానికి కూడా సంశయించలేదు. అటువంటి గొప్ప వ్యక్తి కృష్ణ పరమాత్మ. జ్ఞానముద్రాయ, ఆయన జ్ఞానముద్ర అనేది ధరించున్నాడు. ఈ జ్ఞానముద్ర ఎందుకు ధరించున్నారు? ఈ జ్ఞానముద్రలో ఎంతో అర్థం ఉంది. అంటే మన ఈ వేలు తర్జని ముద్ర, తర్జనీది. ఈ వేలు ఏం చేస్తుంది? అన్నింటిలో ఉండే లోపాలను ఎంచుతుంది, అని తప్పులు చెప్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే నేను అనే అహంకారం మనలో, జీవాత్మలో ఉండే అహంకారము ఎదుటి వాళ్ళని తప్పులు ఎంచుతూ ఉంటుంది. అంటే నేను అనేది మనలో అజ్ఞానాన్ని కలిగిస్తుంది. అటువంటి అజ్ఞానం తొలగితే, అటువంటి ఈ జీవాత్మలో ఉండేటువంటి నేను అనే అహంకారం పోతే పరమాత్మను అందుకోగలుగుతాడు. ఈ పరమాత్మను అందుకోవడానికి మనకు 3 అడ్డం వస్తాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంతేకాకుండా కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఈ 3 అడ్డం వస్తాయి. ఇవన్నీ జయిస్తేనే మనము పరమాత్మను కాదు పట్టుకోగలుగుతాం. అది ఆ సందేశాన్ని ఇవ్వడానికి కోసంగా కృష్ణ పరమాత్మ జ్ఞానముద్రను ధరించి ఉన్నాడు. కృష్ణాయ అనేటువంటి వాడట. కృష్ణుడు అంటే నల్లని వాడు అని అర్థం. శరీరం చూస్తే నల్లని వాడే, కానీ జగన్మోహనాకారుడు, కానీ ఆకర్షణ శక్తి కలవాడు, అందరినీ సమ్మోహనపరిచే శక్తి కలవాడు. తన వేణు నాదంతో అందరినీ కూడా తన వైపు ఆకర్షించే శక్తి కలవాడు. అటువంటి వాడు కృష్ణ పరమాత్మ. గీతామృత దుహే అని ఏం చేశాడట? గీత అమృతం, భగవద్గీత అని ఒక అమృతాన్ని దుహే పితుకుతున్నాట. పితికి మొట్టమొదటి ఎవరికి ఇచ్చాడు?
దూడ అయినటువంటి అర్జునుడికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆవు పాలు ఎవరు తాగుతారు? ఆవు యొక్క బిడ్డ తాగుతుంది మొట్టమొదట, తర్వాత పక్కకు తీసేసి మనకందరికి పంచబడుతుంది. అలాగే ఈ భగవద్గీత అనే ఒక ఆ రసం, ఆ అమృతాన్ని మనకు పితికి అందరికీ పంచి ఇచ్చాట ఆ కృష్ణ పరమాత్మ. అటువంటి ఆ కృష్ణ పరమాత్మకి నమస్కరిస్తున్నాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని, ఆయన చేసే కార్యాన్ని, ఆయన లక్షణాన్ని మన కళ్ళ ముందు కనిపించే రకంగా చూపించారు. కేవలం ఆ కొరడా చేతిలో పట్టుకున్న దాన్ని మళ్ళీ జ్ఞానముద్ర ద్వారానే మొత్తం ఆయనలో ఉండే అసలైన సారాంశం ఏంది, ఆ కృష్ణ పరమాత్మలో ఉండేది ఏంది అనే సందేశాన్ని మనకి ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. అంటే చదవంగానే మొట్టమొదటి మనకు దర్శనం అవుతుంది. ఏం దర్శనం అవుతుంది? ఆ చంద్రాకోల పట్టుకొని గుర్రాలను అదిరించే కృష్ణుడు, మళ్ళీ జ్ఞానముద్ర పెట్టుకున్న కృష్ణుడు, భగవద్గీత చెప్పే కృష్ణుడు, అటువంటి రూపం ఒకేసారి మనం దర్శించే భాగ్యాన్ని ఈ శ్లోకంలో కలిగిస్తున్నారు. అంత గొప్ప విషయం అది. ఒక చిన్న శ్లోకంలోనే ఆయన రూపాన్ని చూపించారు, ఆయన దేన్ని మనకు ప్రసాదిస్తున్నారో ఆ విషయాన్ని చెప్తున్నారు. మళ్ళీ అమృతం, ఆ భగవద్గీతను దేంతో పోల్చారు? అమృతంతో పోల్చారు. అమృతం అంటే మృతము లేనిది, మరణము లేనిది. అంటే మరణాన్ని జయించి మోక్షాన్ని పొందే మార్గాన్ని సూచించేది భగవద్గీత. అది ఆ సందేశం దాంట్లో ఉంది అని చెప్పడానికి ఈ విధంగా కవిగారు ఇంత చక్కగా వివరించారు ఈ శ్లోకాన్ని. మనం ఈరోజు 3వ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాం. ధ్యాన శ్లోకాల్లో భగవద్గీతలో మళ్ళీ 4వ శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.